కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు వినిపించే కథ ప్రఖ్యాత కళాకారులు శ్రీ శీలా వీర్రాజు గారి ఊరు వీడ్కోలు చెప్పింది. రచయిత శ్రీ శీలా వీర్రాజు గారిని పరిచయం చేయాలంటే సాహిత్య చిత్రకళా రంగాలకు అంకితమైన వారి కృషిని వివరించాలి. ఇంతవరకు 4 నవలలు, 8 కథా సంపుటాలు, 8 కవితా సంపుటాలు, 1 వ్యాస సంపుటి వారు వెలువరించారు. చిత్రకళకు సంబంధించి దాదాపు 1000 సాహితీ గ్రంథాలకు ముఖ చిత్రాలను వేయడంతో పాటు వారు వేసిన తెలుగు జీవన సంస్కృతి సంప్రదాయాల వర్ణచిత్రాలు, ఆయా శిల్ప కేంద్రాల రేఖాచిత్రాలతో 3 పుస్తకాలు ప్రచురించారు. ప్రకృతి పట్ల ఆరాధన, స్త్రీ పురుషుల సమానత్వం పట్ల నమ్మకం, నిరాడంబర జీవన విధాన అనుసరణ, సౌందర్య దృష్టి వారి అభిరుచులు. వీరి అర్ధాంగి శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు కూడా కవయిత్రి, రచయిత్రిగా వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. ఊరు వీడ్కోలు చెప్పింది అంటూ నేను ఉపయోగించిన పోస్టర్ కూడా శ్రీ శీలా వీర్రాజు గారి కుంచె నుండి జాలువారిందే. ఇక కథలోకి వెళదాం. ఊరు వీడ్కోలు చెప్పింది. స్కూలు ముందు మామిడి చెట్టు పక్కనే మట్టి బాటలోంచి బురదలో పూర్తిగా వర్షాన్ని కాయలేని గొడుగు కింద సగం తడిసిపోతూ గబగబా ఇంటి కడుతున్న రామచంద్రం మాస్టర్ని చూసి ప్రైమరీ హెల్త్ సెంటర్ అరుగు మీద నుంచున్న పరబ్రహ్మం పలకరించారు. వర్షంలో తడుస్తూ ఏం వెళ్తారు మాస్టారు, కాసేపు ఇలా వచ్చి కూర్చోండి, వర్షం తగ్గాక వెళ్తురు కానీ అని. పరబ్రహ్మానికి మాస్టారి ఉబ్బసన జబ్బు గురించి తెలుసు. అందుకే ఆయన మాస్టర్ని పిలిచాడు. కానీ రామచంద్రం మాస్టర్కి ఆగాలనిపించలేదు. ఇంటికి వెళ్ళి ఈ వార్త కాస్త భార్య చెవిని వెయ్యాలి, తల్లికి కూడా ఉత్తరం రాసి పడేయాలి. అందుకే ఆయన లేదులేండి, కాస్త పనుంది, వర్షం తగ్గాక మళ్ళీ వచ్చి తీరిగ్గా మీతో మాట్లాడతాను, ఓ విశేషం ఉంది అంటూ ఆక్కుండానే కదిలిపోయారు. రామచంద్రం మాస్టారు ఓ విశేషం ఉంది అని అన్న మాట ఆ పక్కనే అవతల వైపున ఉన్న పంచాయతీ ఆఫీసులో ఈ వర్షాన్ని గురించే 3-4తో మాట్లాడుకుంటున్న సర్పంచ్ చెవిన పడింది. ఆయన కుతూహలంగా చూసి, ఏమిటి పంతులు గారు విశేషాలు, వర్షంలో ఎక్కడికి రండి, కాసేపు కూర్చుని వెళ్తారు కానీ అన్నాడు. తనే లేచి ఆ కుర్చీలో కూర్చోమని తను వేరే కుర్చీ తెప్పించుకున్నాడు. రామచంద్రం మాస్టర్కి వెళ్ళక తప్పలేదు. తనంటే సర్పంచ్కి చాలా గౌరవము, అభిమానమును. ఈ వార్త ఆయన చెవిని కూడా వేయాలి. రామచంద్రం మాస్టర్ కుర్చీలో కూర్చోలేదు. పంచ బాగా తడిసిపోయింది. అరుగు మీదే నిలబడి పుస్తకాల్లోంచి ఓ కాగితం తీసి ఆయనకిచ్చారు. ఇది ఇప్పుడే వచ్చిందిట, హెడ్ మాస్టర్ గారు పిలిచి ఇచ్చారు అని. సర్పంచ్ ఆ కాగితం తీసుకుని చదివాడు. పూర్తిగా చదివి, మాస్టర్ని వాళ్ళ ఊరికి బదిలీ చేశారయ్యా అన్నాడు పక్క వాళ్ళని ఉద్దేశిస్తూ. వాళ్ళు కాసేపటికి కానీ ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. అదేమిటి మాస్టారు, మా ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతారా అన్నాడు ఒకతను. ఆ కంఠంలో అభిమానం, ఆత్మీయత, వారి కళ్ళల్లో దిగులు గుర్తించి రామచంద్ర మాస్టారు పులకరించిపోయారు. మీకు తెలియని విషయాలే ఉన్నాయండి సుబ్బయ్య గారు. మా తల్లిగారికి వార్ధక్యం వచ్చేసింది. చాదస్తం మనిషి. ఉన్న ఊరు విడిచిపెట్టడానికి ఒప్పుకోరు. దగ్గరుండి చేసుకుంటేనే కానీ ఆ పొలం 30 బస్తాలన్నా రాల్సింది కదా. మా అమ్మగారిక అంత ఓపిక లేదు. నేను దగ్గరుంటే ఆమెకు ఆ తిప్పలన్నీ ఉండవు. ఈ వయసులో ఆమెకింత సేవ చేసే అదృష్టం కూడా కలుగుతుంది. సర్పంచ్ ఉత్సాహంగా ఏమీ మాట్లాడలేకపోయాడు. అతనికి చాలా దిగులుగా ఉంది. ఈ ఊరికి వచ్చి పిల్లలకి ఇంత చదువు చెప్పడమే కాకుండా ఇక్కడి విషయాల్లో కల్పించుకుని ఎన్నో సత్కార్యాలు జరిపించి ఊళ్ళో చిన్న పెద్ద అనేది లేకుండా అందరికీ తల్లో నాలుకలా మెలిగి ఎంతో కొంత ఉపకారం చేసిన రామచంద్రం గారిని వదులుకోవటం చాలా దిగులుగా ఉంది. ఆయన పట్టుదల వల్లే స్కూల్కి పక్కా బిల్డింగు, ఊరికి ఎలక్ట్రిసిటీ, ప్రైమరీ హెల్త్ సెంటరు వచ్చాయి.
కుర్రాళ్ళు పని పాట లేక చెరువు గట్టున గుళ్ళోనూ పేకాడుతూ కూర్చోకుండా ఏడాది పొడుగున గుళ్ళో ఉత్సవాలని, నాటకాలని, భజనలని ఏర్పాటు చేశారు. పెద్దాళ్లకు రాత్రిళ్ళు చదువు చెప్పి ఈనాటికి తమంతట తాము ఓ ఉత్తర ముక్క రాసుకోగలిగేటట్టు ఓ పేపరుని కూడబలుకుని చదివేటట్టు చేశారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన అక్కడ హాజరై తనకు తోచిన సాయం చేశారు. అలాంటి మనిషి ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాడంటే సర్పంచ్కి అక్కడ కూర్చున్న 3-4 దిగులుగా ఉంది. ఆ దిగులు వల్లే సర్పంచి ఉత్సాహంగా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ మౌనాన్ని రామచంద్ర మాస్టారు అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన, నాకు మాత్రం ఈ ఊరిని విడిచిపెట్టాలని ఉందటండి, తప్పని పరిస్థితి. హెడ్ మాస్టర్ గారు పిలిచి ఈ కాగితం ఇచ్చాక స్వగ్రామానికి బదిలీ వెళ్తున్నానన్న ఆనందం కన్నా ఈ ఊరిని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్న బాధే ఎక్కువ కలిగింది. వచ్చిన కొత్తలో కనిపించిన వాళ్ళనల్లా కాళ్ళు పట్టుకున్నాను బదిలీ చేయించమని. ఇన్నాళ్లకి ఆయాచితంగానే ఇది జరిగింది. వర్షం తెరిపి ఇచ్చాక వాళ్ళ మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. గుమ్మంలో అడుగు పెడుతూనే భార్యను కేకేశారు ఆయన. ఆవిడ ఇంట్లో ఉంటే ఇదిగో వచ్చే అనేది. అలాంటి శబ్దమేమీ రాకపోతే ఆయన ఉత్సాహం అంతా ఎగిరిపోయింది. బహుశా ఏ పొరుగింటికో వెళ్ళిందేమో, కబుర్లలో పడితే ఇప్పుడప్పుడే తములుతుందా. పెద్ద కూతురు మాత్రం కావిడి పెట్టి మీద కూర్చుని గోళ్లని, గోళ్లతో పాటు వేళ్లని కొరుక్కుంటోంది. వీధిలో ఆడుకుంటున్న చిన్న కూతురు, కొడుకు ఇంట్లోకి వచ్చారు. అమ్మా, రమణమూర్తి గారింటికి వెళ్ళింది నాన్న, అత్తయ్యకి నొప్పులు వచ్చాయని ఇప్పుడే వచ్చి తీసుకెళ్లారు అంది చిన్న కూతురు. తల్లిని పిలుచుకు రావడానికి తమ్ముడిని వెంట పెట్టుకుని వెళ్ళింది. రామచంద్ర మాస్టర్ ఎంత ఉత్సాహంతో, ఎంత హడావిడిగా వచ్చారో అంతగానో నీరు గారిపోయారు. ఇప్పుడప్పుడే భార్య వచ్చే సూచన లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో మిడ్ వైఫ్ ఉంది కదా, తీసుకెళ్ళకూడదా అనుకున్నారు. తన మనసులోని ఆనందాన్ని 2 గంటల పాటు అణచిపెట్టుకోవాలంటే చికాగ్గానే ఉంది ఆయనకి. తడిబట్టలు మార్చుకుని కుర్చీలో కూలబడి పుస్తకంలో ఉంచిన కాగితం తీసి మళ్ళీ ఓసారి చదువుకున్నారు. ఆ కాగితంలోంచి తల పైకెత్తేసరికి పెద్ద కూతురు కావిడి పెట్టె మీద కూర్చుని ఉన్నదల్లా కాళ్లతో పెట్టెను కొడుతూ శబ్దం చేస్తూ తండ్రి ముఖం వంకే చూసి పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతోంది. ఇలా రామ్మా అని పిలిచారు తల ఊపి. కానీ ఆ అమ్మాయి రాలేదు. చూసి చూసి పెట్టె దిగి దొడ్లోకి వెళ్ళిపోయింది. చూరు నుంచి ధారగా కారుతున్న నీళ్ళని దోసిట్లోకి పట్టి దబ్బున పాదాల మీద పడేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటోంది. రామచంద్ర మాస్టారు లేచి వెళ్ళి ఆ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, నాన్నమ్మ దగ్గరికి వెళ్దాం, వస్తావా అన్నారు. తన తల్లి ఫోటో తీసి చూపించి సంజ్ఞలు చేసి నువ్వు నేను అంతా వెళ్దాం అన్నట్లుగా చేతులు ఊపి చూపించారు. ఆ పిల్ల నవ్వింది. ఆ ఫోటో తీసుకుని చూస్తూ కూర్చుంది. బయటకు వెళ్ళిన పిల్లలిద్దరూ వచ్చారు. అమ్మ ఇప్పుడప్పుడే రాదుట నాన్న, ఆలస్యం అవుతుందిట అని. వాళ్ళిద్దరికీ ట్రాన్స్ఫర్ విషయం చెప్పారాయన. ఆ పిల్లల ఆనందానికి హద్దే లేదు. ఇద్దరూ వెళ్ళి వాళ్ళ అక్క దగ్గర కూర్చుని ఒకటే కబుర్లు. వాళ్ళ ఆర్భాటం చూసి ఆ పిల్ల కూడా ఊరికే చేతులు ఊపేస్తోంది, ఏమిటేమిటో మాట్లాడేస్తోంది. ఆ పెద్దదానికి వాళ్ళ నాయనమ్మ దగ్గర చేరిక ఎక్కువ. అదంటే ఆమెకు వల్లమాలని అభిమానం. ఆ వెర్రి పిల్లని పెట్టుకొని పరాయి ఊళ్ళో ఏం వెగ్గలవో ఏమో, అంతోటి మాస్టర్గిరికి ఉన్న ఊరు వదులుకుని వెళ్ళిపోవాలా, ప్రైవేట్లు చెప్పుకుంటే చాలదు అనేది. అప్పటికే పెద్దమ్మాయికి 10 ఏళ్ళు. ఆ పిల్ల వెర్రిది. చిన్నప్పుడు 4వ ఏట వరకు మాటలు రాకపోతే చూడిందేమో మగపిల్ల అయిపోతుంది కాబోలు అనుకున్నారే కానీ వెర్రి పిల్ల అవుతుందనుకోలేదు. తర్వాత తెలిసింది. పిచ్చి పిచ్చి చేష్టలు చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చారు తల్లిదండ్రులు. ఇంటా వంట ఇరువైపులా ఇటువంటిది ఎవరికీ లేదు. కడుపున కన్నందుకు అలాగే పెంచుకొచ్చారు. వాళ్ళ నాయనమ్మే ఆ పిల్లను ఎత్తుకుని తిప్పింది. పక్క పిల్లల్ని కొట్టినా, ఇంట్లో సామాను నేలకేసి కొట్టినా, పిచ్చి పిచ్చి పనులతో వేధించినా విసుక్కోకుండా కడుపులో పెట్టుకుని పెంచుకొచ్చింది. అలాంటి పిచ్చి పిల్లతో పరాయి చోట కొడుకు ఎన్ని కష్టాలు పడతాడో అని మొదట్లో వెళ్ళొద్దంది. ఇల్లు పొలము ఎలాగూ ఉన్నాయి, ఊళ్ళోనే ఉండి ప్రైవేట్లు చెప్పుకోకూడదు అంది. కొడుకు ఒప్పుకోలేదు.
ఏడాది పనిచేసి ట్రాన్స్ఫర్కి పెట్టుకుని మళ్ళీ వచ్చేయను అన్నారు రామచంద్రం మాస్టారు. అయితే వెళ్ళిన 6 ఏళ్లకు కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయారు. అది ఆయన ప్రయత్నం లేకుండా జరిగింది. మొదట్లో అన్ని విధాలా ప్రయత్నించి చివరికి ఆ ఊరికి అలవాటు పడిపోయి 3 ఏళ్లుగా ఆ విషయం మర్చిపోయారు. ఇటీవల తల్లి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండి మాటిమాటికి ఉత్తరాలు రాస్తోంది. ఆవిడ రాయడమైతే రాస్తోంది, కానీ ఆయన మాత్రం మొదట్లోలా అంతగా పట్టించుకోలేదు. ఈ 6 ఏళ్లలోనూ ఈ ఊరితో ఆయనకి విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయింది. అందుకే ఆయన అశ్రద్ధ చేస్తూనే వచ్చారు. చివరికి ఆయన ప్రయత్నం లేకుండానే ఈ ట్రాన్స్ఫర్ వచ్చింది. రమణమూర్తి గారింటి నుంచి భార్య వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. ఈ వార్త వినగానే చాలా సంతోషించింది. అత్తగారు ఎప్పుడూ ఆవిడ్ని కోడరికం పెట్టలేదు. కన్న కూతురులా చూసుకున్నారు. పైగా ఆవిడ పుట్టినిల్లు అక్కడికి బాగా దగ్గర. వీటన్నింటికి తోడు మరీ ఇంత పల్లెటూరు కాదది. ఊళ్ళో కుళాయిలున్నాయి, విశాలమైన ఇల్లు, కూరగాయలు కావాలంటే సంత రోజు వరకు ఆగక్కర్లేదు, దుకాణాలున్నాయి. రోగాలొస్తే మందు మాకు తెచ్చుకోవడానికి 2-3 పెద్ద డాక్టర్లే ఉన్నారు. చూడ్డానికి చిన్నవిగా కనిపించిన ఇలాంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి అక్కడే. ఈ ఊరొచ్చాక మొదట్లో ఆమెకు కాస్త ఇబ్బందిగానే అనిపించింది. తర్వాత మెల్లగా అలవాటు పడిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు అటు వెళ్ళిపోవటం ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అక్కడికి వెళ్ళిపోతే పెద్దదాని బాధ కూడా కాస్త తప్పుతుంది. అత్తగారు ఉంటారు, ఆవిడ చూసుకుంటుంది. సాధారణంగా ఆ పిల్ల బయటికి ఎక్కడికి వెళ్ళదు. ఎప్పుడైనా వెడితే గుళ్ళోకి వెడుతుంది. అక్కడే ఏ మండపం మీదో ఏ 100 వరహాల చెట్టు కిందో కాసేపు కూర్చుని వచ్చేస్తుంది. ఎవరైనా ప్రసాదం ఇచ్చినా పుచ్చుకోదు. అల్లరి పెట్టకుండా బుద్ధిగా ఇంట్లోనే ఏ మూలో పడి ఉంటుంది. ఏటొచ్చి అప్పుడప్పుడు కాస్త తిక్కరేగి చేతికి అందుబాటులో ఏదుంటే అది పుచ్చుకుని నేలకేసి కొడుతుంది, లేదా మీదకి విసిరేస్తుంది. అలాంటప్పుడే కాస్త కనిపెట్టుకుని ఉండాలి. అత్తగారు దగ్గరుంటే ఆ బాధ ఉండదు. ఈయనకు కూడా ఆ ఊరెళ్తే మంచి డాక్టర్తో ఉబ్బసానికి మంది పెంచవచ్చు. తనకి ఈ మధ్య ఒంట్లో నీరసంగా ఉంటుంది. ఒకసారి పరీక్ష చేయించుకోవచ్చు. అందుకే ఆమెకు ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నందుకు ఎంత మాత్రం బాధ కలగలేదు. రామచంద్రం మాస్టారు భోజనం అయ్యాక ఉత్తరం మాట గుర్తుకొచ్చి తల్లికి తన ట్రాన్స్ఫర్ గురించి ఉత్తరం రాద్దామని కూర్చున్నారు. ఇలా కూర్చున్నారో లేదో అంతలోకి 5-6 హడావిడిగా వచ్చి, ఏమండి పంతులు గారు, మీ ఊరికి బదిలయ్యారట, నిజమేనా అంటూ అడిగారు. వాళ్ళని కూర్చోబెట్టి తాపీగా తన విషయం వివరించి చెప్పారు మాస్టారు. అది వాళ్ళకి తెలియని సంగతి ఏమీ కాదు. మాస్టారు వారి స్వగ్రామంలో ఉండటం ఎంత అవసరమో వాళ్ళకి తెలుసు. అయినా ఈ ఊరు విడిచి మాస్టారు వెళ్ళిపోవటానికి వారు ఒప్పుకోవటం లేదు. వాళ్లతో మాట్లాడుతుండగానే మరో 2 వచ్చారు. వాళ్ళకి ఆ వార్త తెలిసిందిట. నిజమో కాదో తెలుసుకుందామని వచ్చారట. రాత్రి చాలాసేపటి వరకు మాట్లాడుతూ కూర్చుండిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక మాస్టారు పడుకున్నారు, కానీ నిద్ర పట్టలేదు. ఆయన కళ్ళ ముందంతా ఆ ఊరు, ఊళ్ళో మనుషులు, వాళ్ళు చూపించే అభిమానం, ఊరికి తను చేసి పెట్టిన పనులు, ఊరి వాళ్ళ కృతజ్ఞత, అమాయకమైన చూపులతో మాస్టారండి మాస్టారండి అంటూ అభిమానాన్ని చూపించే బళ్ళో పిల్లలు, ఈ దృశ్యాలే కనిపించాయి. సరిగా నిద్రపోకుండానే ఆ రాత్రి ఆయనకు తెల్లారిపోయింది. పొద్దున్న అరుగు మీద కూర్చుని దంతధావనం చేసుకుంటుంటే అటువైపుగా వెళ్తూ 3-4 పలకరించి ఆ విషయమే అడిగారు. స్కూల్లో కూడా ఆయన వెళ్ళేసరికే అందరికీ ఆ వార్త తెలిసిపోయింది. పెందరాళ్లే కొడుకు కూతురు స్కూలుకు వెళ్ళిపోయి ఈ వార్త కాస్త చాటేశారు. మాస్టారు, మీరు వెళ్ళిపోతున్నారండి అనో, మీరు ఇక్కడే ఉండిపోండి మాస్టారు అనో పిల్లలు ఒక్కొక్కరు వచ్చి అడుగుతుంటే రామచంద్రం మాస్టారుకి ఆ ఊరిని నిజంగానే విడిచిపెట్టాలనిపించటం లేదు. ఆ రోజు క్లాసులో పాఠాలు కూడా సరిగ్గా చెప్పలేదు. హెడ్ మాస్టర్ గారితో ఆవలెల్లుండి లక్ష్మీవారం రిలీవ్ అవుతానండి అని చెప్తే, మీరు వెళ్ళక తప్పదంటారా మాస్టారు అని అడిగారు. ఆయనకి రామచంద్రం మాస్టారు పరిస్థితులన్నీ తెలుసు. వెళ్ళొద్దని అనలేడు. వెళ్ళిపోతే ఈ స్కూలు చిన్నబోతుందని ఆయనకు తెలియంది కాదు. ఆ సాయంకాలం స్కూలు విడిచిపెట్టే వేళకు హెడ్ మాస్టర్ గారు రామచంద్రం మాస్టర్ని తన రూముకి పిలిపించుకొని, మాస్టారు,
మన స్టాఫ్ వాళ్ళు మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నారండి. పిల్లలు మీటింగ్ పెడదాం అంటున్నారు. ఎల్లుండి మళ్ళీ మీకు తీరుకుండదేమో. సర్పంచ్ గారు ఆ రోజు పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు మధ్యాహ్నమే చెప్పారు. అందుకని మేము రేపు సాయంకాలం పెట్టుకున్నాం అని చెప్పారు. ఎందుకండి ఈ ఆర్భాటం అంతా అంటే ఒప్పుకోలేదు. ఇంటికొచ్చి ఆ విషయం భార్యతో చెప్పారు. నిజమేనండి, ఇంత మంచి ఊరిని విడిచిపెట్టాలంటే దిగులుగానే ఉంది అంది ఆమె. రాత్రి తొందరగానే భోంచేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ కాంపౌండర్ పరబ్రహ్మానికి, గుళ్ళో పూజారి సుదర్శనాచార్యుల వారికి, అపరాల కొట్టు చంద్రయ్యకు, ఇంకా 5-6 తెలిసిన వారికి తన ట్రాన్స్ఫర్ వార్త చెప్పి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి అరుగు మీద సర్పంచి, పంచాయతీ మెంబర్లు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. తన గురించి అంతమంది తరలి వచ్చి ఎదురు చూస్తూ కూర్చోవడం చూసి చాలా తప్పు చేసినట్టు క్షమాపణలు చెప్పుకున్నారు రామచంద్రం మాస్టర్. పర్వాలేదు, దానికేంలేండి, ఏం లేదు. ఎల్లుండి పంచాయతీ ఆఫీస్ ఆవరణలో చిన్న మీటింగ్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మా సభ్యులు పార్టీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అబ్బే, అదేం కుదరదు, ఒప్పుకోవాల్సిందే. మీకు మా ఊరు చాలా రుణపడి ఉంది పంతులు గారు. మీరు వెళ్ళిపోవటం చాలా లోటు. ఏదో మా కృతజ్ఞత తెలుపుకుందామని, అంతే, మరేం లేదు. రామచంద్ర మాస్టర్ ఏదో అందామనుకున్నారు కానీ సభ్యులంతా తలా ఒక మాట చెప్పి ఆయన్ని మరో మాట మాట్లాడనిలేదు. మర్నాడు మధ్యాహ్నం నుంచి స్కూల్లో క్లాసులేం జరగలేదు. తోటి టీచర్లంతా చిన్న పార్టీ ఇచ్చాక ప్రేయర్ హాల్లో మీటింగు జరిగింది. హెడ్ మాస్టర్ గారు అధ్యక్షత వహించారు. కొందరు ఉపాధ్యాయులు, పిల్లలు రామచంద్రం మాస్టర్ని గురించి మాట్లాడారు. పిల్లలు గుర్తుగా మాస్టర్కి ఒక ఖరీదైన పెన్ను బహూకరించారు. మాస్టారు కృతజ్ఞతలు చెప్పుకునేటప్పుడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన కంఠం బొంగురుపోయింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. మర్నాడు పంచాయతీ ఆఫీసు ఆవరణలో జరిగిన సభలో కూడా ఆయన ఎక్కువసేపు మాట్లాడలేదు. పంతులు గారు లాంటి వారిని చాలా అరుదుగా చూస్తాం. ఆయన మన ఊరికి చేసిన సేవను ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ ఊరిని ఎన్నో రకాలుగా బాగు చేసిన మహానుభావుడు ఆయన. అలాంటి వారికి ఎలా మనం కృతజ్ఞత తెలుపుకోవాలో కూడా నాకు తెలియకుండా ఉంది అన్నాడు సర్పంచ్. సర్పంచ్ పెద్ద కొడుకు 20 ఏళ్లవాడు. ఆ ఊరి యువక మండలి తరఫున గాంధీ గారి బొమ్మ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది ప్రజెంట్ చేశాడు. ఊళ్ళో పెద్దలనుకునే వాళ్ళు 10 మంది వచ్చి మాట్లాడారు. రామచంద్రం మాస్టారు కండువాతో కళ్ళు తుడుచుకున్నారు. చాలా విషయాలు మాట్లాడదామని లేచి నుంచుని మాటిమాటికి కంఠం బొంగురుపోయి ప్రసంగం విరిగిపోతుండటం వల్ల ముందుకు పోలేక, ఇంత మంచి ఊరిని, ఇంత మంచి మనుషుల్ని విడిచి వెళ్ళిపోవాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ ఊరిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీకందరికీ నా నమస్కారం అంటూ మధ్యలోనే ముగించేసి కూర్చుండిపోయారు. కండువాతో కళ్ళద్దాలను తుడుచుకున్నారు. అలా కళ్ళను కూడా. ఆ రాత్రి ఆయన కానీ ఆయన భార్య కానీ నిద్రపోనే లేదు. ఊరి కబుర్లు చెప్పుకుంటూ మేలుకునే గడిపారు. ఒక సమయంలో, పోనీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించుకుని ఇక్కడే ఉండిపోదామంటావా అని కూడా భార్యను అడిగారు ఆయన. ఆమె, ఇంకా నయం, రాత్రి మీటింగ్లో నోరు జారి ఈ మాట అన్నారు గారు అని భర్తని మెల్లగా మందలించింది. ఉదయం స్కూలు పిల్లలు వచ్చి సామాన్లు మూటలు కట్టేశారు. రామచంద్రం మాస్టారు స్కూలుకి వెళ్ళి ఛార్జీ ఒప్పచెప్పి ఊళ్ళో తెలిసిన వాళ్ళందరికీ చెప్పి వచ్చేసరికి 12 అయింది. హడావిడిగా ఏదో ఇంత తిని 1 గంటకి బస్టాండ్కి చేరుకున్నారు. వారిని సాగనంపడానికి ఊరంతా అక్కడే ఉన్నట్టుగా ఉంది. స్కూల్ నుంచి పిల్లలు, మాస్టర్లు వచ్చారు. సర్పంచ్తో సహా ఊరి పెద్దలంతా అక్కడే ఉన్నారు. బస్సు వచ్చాక వాళ్లే గబగబా సామానంతా పైకి ఎక్కించేశారు. మేస్టారి కుటుంబం లోపల సుఖంగా కూర్చోడానికి బస్సులో వాళ్ళని ఆర్భాటం చేసి విశాలంగా జాగా చేసి కూర్చోబెట్టారు. బస్సు కదిలినప్పుడు చేతులు జోడించిన మాస్టారుతో, మర్చిపోకండి మాస్టర్ గారు, ఎప్పుడైనా వస్తూ ఉండండి అంటూ అంతా ప్రతి నమస్కారం చేశారు. బస్సులో కూర్చుని ఆలోచిస్తున్న మాస్టర్కి ఈ అనుభవం తన జీవితంలో మర్చిపోలేదనిపించింది. ఇంతమంది ఇలా తన మీద అభిమానం చూపించటం,
తన జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ఎదురుపడలేదు. ఇంత మంచి మనుషుల్ని, ఇంత మంచి ఊరిని వదులుకుని వెళ్ళిపోయి తను పొరపాటు పనే చేస్తున్నానేమో అని కూడా అనుకున్నారు ఆయన. చెట్ల మధ్య ఊరు మాయమై మరిక కనిపించడం మానేసే వరకు మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నారు. ఆయన భార్య కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉంది. పిల్లల మాట మరికి చెప్పనే అక్కర్లేదు. దిగులుగా కూర్చుని కళ్ళల్లో నీళ్లు నింపుకున్నారు. వెర్రిపిల్ల కూడా బస్సులో ఎక్కానన్న ఉత్సాహం ఏమాత్రం లేకుండా దగ్గరగా ముడుచుకుపోయి దిగాలుగా కూర్చుంది. 3.5 గంటలు ఎలా ప్రయాణం చేశారో వాళ్ళెవరికీ గుర్తులేదు. మనసంతా అక్కడే ఆ విడిచి వచ్చేసిన ఆ ఊళ్ళోనే ఉంది. స్వగ్రామంలో అడుగుపెట్టాక, సొంత ఇల్లు కనిపించాక, ఇంట్లో తల్లిని చూశాక మనసు కాస్త కుదుటపడింది. స్వంత ఊరు చేరుకున్న సంతోషం మెల్లమెల్లగా ఆయన్ని ఆవరించింది. రామచంద్రం మాస్టారు ఆ ఊరిని గురించి, ఆ ఊళ్ళో మనుషుల మంచితనం గురించి చాలామందికి గొప్పగా చెప్పుకున్నారు. స్కూల్ పిల్లలతో కూడా అక్కడి బళ్ళో పిల్లలు చాలా మంచివాళ్ళర్రా, శ్రద్ధగా చదువుకుంటారు, మాస్టర్లంటే భయభక్తులు చూపుతారు, అల్లరి చేయరు అంటూ నీతివాక్యాలు బోధించినట్టు 3-4 సార్లు చెప్పారు. రామచంద్రం మాస్టర్ వచ్చి 15 రోజుల పైన అయినా ఇంకా ఆ ఊరు మాటిమాటికి ఆయనకి గుర్తుకొస్తూనే ఉంది. వచ్చిన 5 రోజులకి ఆ ఊరు సర్పంచ్కి ఉత్తరం రాశారు. ఇంకా సమాధానం రాలేదు. మధ్యాహ్నం స్కూల్ నుంచి భోజనానికని ఇంటికి వచ్చినప్పుడు ఉత్తరాలు ఏమన్నా వచ్చాయా అని అడిగితే భార్య కాస్త ఎగతాళిగానే మాట్లాడింది. పోస్ట్ మ్యాను ఇంకా రాలేదు. అవును, కానీ ఊరొదిలి వచ్చిన మనసంతా అక్కడే ఉంది. మీకు ఉత్తరం రాలేదని బెంగెట్టుకున్నారల్లే ఉంది. చూస్తుంటే రేపు కూడా ఉత్తరం రాకపోతే ఎల్లుండి ఆ ఊరు వెళ్ళొచ్చట్టే ఉన్నారు అంది. అవును సుమా, ఒకసారి వెళ్ళొస్తే బాగుండు అన్నారాయన తనలో తనే అనుకుంటున్నట్టు. స్కూల్కి వెళ్ళిపోతూ బహుశా ఉత్తరం వస్తుందేమోలే, స్కూల్లో ఇవ్వమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు. రామచంద్రం మాస్టారు స్కూలు విడిచిపెట్టే వేళ వరకు ఉత్తరం గురించి చూశారు, కానీ రాలేదు. ఒకవేళ ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడేమో పోస్ట్ మ్యాన్ అనుకుంటూ హడావిడిగా ఇంటికొచ్చిన రామచంద్రం మాస్టార్కి ఇంట్లో పరిస్థితి చూసేసరికి ఆశ్చర్యం వేసింది. ఇంట్లో ఓ మూల తల్లి, మరో మూల భార్య శోకాలు పెడుతున్నారు. పిల్లలు 3 బిక్కముఖాలు వేసుకున్నారు. కొడుకును చూసి ముసలి తల్లి కంఠం మరికాస్త పెద్ద చేసింది. ఏమైందన్నట్టు చూశారు రామచంద్రం మాస్టారు. ఆవిడ శోకాలు తీయడమే తప్ప ఏమీ చెప్పలేదు. ఏమైందే చెప్పి ఆ తర్వాత తిరిగ్గా ఏడవండి అంటూ విసుక్కున్నారు భార్యను చూసి. భార్య ముక్కు చీదుకుని ఏడుస్తూనే, ఇంకా ఏం జరగాలి, జరగాల్సిందంతా జరిగింది. మంచి ఊరని వెళ్ళాడారు. ఇదేనా మంచి? అభవం శుభవం ఎరగని ఆ వెర్రిదాన్ని బతుకు బుగ్గి పాలు చేశారు కదా. ఒంట్లో నలతగా ఉంటే ఏమిటోనని ఇందాక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తెలిసింది. దాన్ని చూస్తేనే కడుపు తరుక్కుపోతుంది. అలాంటి దాని బతుకు పాడు చేయటానికి ఏ రాక్షసుడికి చేతులు వచ్చాయో. వెర్రిదన చాలేనా లేకుండా దాని జీవితాన్ని ఇలా. ఆమె ఇక మాట్లాడలేక గొల్లుమంది. రామచంద్రం మాస్టారు రాయిలా ఆ గదిలో నిలుచుండిపోయారు. శ్రీ శీలా వీర్రాజు గారి కథ ఊరు వీడ్కోలు చెప్పింది విన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసేస్తే మీ స్నేహితులకు షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నా మాట మన్నిస్తారుగా. నమస్తే. వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు.
వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు.